ముందందరూ సైలెంట్ గా ఉండండి. ఇప్పుడే అందరూ ఇంటికి వెళ్ళాలి. రేపు పొద్దున మాట్లాడుకోవచ్చు. వెళ్ళండి రా. ఇది భీమన్న ఏరియా, మీరందరూ మూసుకుని ఇంటికెళ్ళండి. రేపు మాట్లాడుకోవచ్చు రా. వెళ్ళండి రా. వెళ్ళు. ఏంటి వేలు, ఏమైనా గొడవ? వీడేమో ఇక్కడ మందు కొడుతున్నాడు. కుర్రాలని కొంచెం సేఫ్ గా చూసుకో. ఏదున్నా రేపు పొద్దున్న చూసుకో. కాస్త డీటెయిల్డ్ గా చెప్పండి సార్. ఇలాంటి ఐడియాస్ కంతా మీకు ఎవరు సార్ ఇన్స్పిరేషన్? నన్ను కాదు, మా బాస్ విజయ్ అడగండి. వర్కింగ్ జాకన్నా, ట్రెండ్ సెటర్ జాకన్నా, సింగిల్ సిమో జాకన్నా, ట్రెండ్ సెటర్ జాకన్నా. జాలి జాలి జాలి, అంతా జాలి జాలి జాలి. సార్ సార్, కాలంలో ఇలా బోటింగ్ చేస్తున్నారు. ఒక నిమిషం ఉండు, ఉండు. అందరికి సమాధానం చెప్తాను ఉండు. మా జనాలు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని కలిసి వచ్చి నీతో మాట్లాడతాను ఉండు. సింగిల్ సిమో జాకన్నా, ట్రెండ్ సెటర్ జాకన్నా. జనాలతో రావే, నా మీద డౌట్ వచ్చేలా ఉంది. ఎక్కే మెట్లని తొక్కే రకం కాదు నేను. అది వీధైనా సరే, కాలమైనా సరే. జనాలందరూ మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు. వాళ్ళందరినీ ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఏరియాలో ఆడడానికి పార్క్ ఉన్నాయి, కానీ వాటర్ గేమ్ కి పార్క్ లేదు. ఈ డ్రైనేజ్ వాటర్ ని టీనేజ్ వాటర్ గా మార్చబోతున్నాను. పారుదలదనా సార్? అవునమ్మా అవును. ఊరుకో అమ్మా, వాళ్ళని మాట్లాడినివ్వు. వాటర్ ప్యూరింగ్ మోటార్ తీసుకురాబోతున్నాను. మంగళూరు నుంచి మోటార్ ని తీసుకొచ్చి చెప్తున్నారంటే మంగళూరు నుంచి హోండా జనరేటర్ మోటార్ తీసుకొస్తారా అంటున్నారు, అంతే కదన్నా? మాట్లాడు మాట్లాడు. జాలి, అందరూ జాలి జాలి జాలి, అందరూ జాలి. సూపర్ అన్నా. முருகா என்றழைக்கவா, முத்துக்குமரா என்றழைக்கவா, మురుగా. ఏంటిది? షుగర్ బిల్ అండి. నీళ్లు తెస్తాను. పర్లేదు పర్లేదు, దీన్నే ఇవ్వు, తీర్థాన్ని ఇవ్వు. ఇది కూడా నీళ్లే కదా. అందరూ నొప్పి వస్తే అమ్మ అంటారు, వీడేంటో నన్ను పిలుస్తున్నాడు. ఉండు చూసొస్తాను. చావలేదు చావలేదు, బ్రతికే ఉన్నా. ఏంటి బావా, నీ అక్కని పెళ్లి చేసుకున్న తర్వాత నీకో పార్కింగ్ లాట్ ఇప్పించాను. సంపాదించిన డబ్బులతో బాగా తాగేసి ఇప్పుడు కిడ్నీని పోగొట్టుకున్నావు. కానీ నా జీవితాన్ని ఎందుకురా నాశనం చేస్తున్నావు? ఇలా చూడు, కిడ్నీ సైజ్ ఇంతే ఉంటుంది. ఈ సైజులో ఈ షేప్ లో ఉంటుంది. రేయ్, ఎందుకురా నస పెడుతున్నావు? బాల్య స్నేహితుడని ఉంచుకున్నాను అంతే. మామా, నువ్వు చూడటానికి హీరోలా ఉన్నావు. మామా, వీడి అక్కని నేను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు ఈ కుర్రనా కొడుకు నన్ను 2 సార్లు చంపడానికి ట్రై చేశాడు. నేను ఊరికే వదలలేదు. ఇచ్చిన పంచికి మటాష్ అయిపోయాడు. ఈ రోజు చూడు, ఏదో జాండీస్ వచ్చిన చికెన్ లా పడుకున్నాడు. త్వరగా బయలుదేరా, పని చూసుకుందా. ఏయ్, పోలీసు వచ్చారు, సైలెంట్ గా ఉండు. నిన్న రాత్రి భీమా కుర్రాళ్ళు డ్రాగన్ కుర్రాళ్ళు కొట్టుకున్నారు. అందరి మీద కేసు ఫైల్ చేయాల్సిందే. స్టేషన్ కి ఇంకా కొత్త ఆఫీసర్ కూడా రాలేదు. ఈ కేసు మొత్తం నా తల మీద పడింది. భీమా ఏరియా కుర్రాళ్ళు నాకు ఓట్ బ్యాంకు, కానీ డ్రాగన్ మంజు నాకు నోట్ బ్యాంకు. ఎలక్షన్ కి డబ్బులు ఆ డ్రాగన్ మంజే ఇస్తున్నాడు. వాడి ఏరియాని వాడిగా మార్చబోతున్నారు. వాడికి టికెట్ ఇప్పించి కార్పొరేటర్ గా మార్చబోతున్నాను. డ్రాగన్ ని నేను వదులుకోను సార్, నేను వాడి మనిషినే. ఆ ఏరియా పిల్లల కోసం భీమా వస్తాడయ్యా. వాళ్ల కోసం వాడు ఏమైనా చేస్తాడు. నువ్వు వెళ్లి వాళ్ళిద్దరికి కాంప్రమైజ్ చెయ్యవయ్యా. అదే చేద్దాం అనుకుంటున్నాను, కానీ మీరు వస్తే నాకు సపోర్ట్ గా ఉంటుంది. భీమాతో మాట్లాడితే చాలు. అమ్మ తోడన్నా, మేమేం చేయలేదన్నా, వాళ్ళే అన్న మొదలెట్టారు. ఏంట్రా చెప్పండ్రా. బావా, పోలీస్ శాఖ వస్తోంది. రే భీమా, రాని మావా. నిన్నే పిలుస్తున్నా. వాడేమైనా పత్తిత్త పోరం పోకే కదా. ఏంట్రా పిలిచింది వినపడలేదా? పిలుస్తున్నాను కదా. ఓహో, నన్నే పిలిచావా? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మర్యాద ఇస్తే మర్యాద వస్తుంది. అలాగా సార్? తప్పైపోయింది సార్. ఓ అలాగా సార్, ఓకే సార్. మీ కుర్రాలు డ్రాగన్ కుర్రాల మీద చేసుకున్నారు సార్. వాళ్లే మా కుర్రాళ్లతో గొడవ పడ్డారు సార్. వాళ్ళు పెద్ద పుడింగ్లైతే వాళ్ళని మా ఏరియాకి రమ్మనండి సార్. మామ, ఒక దమ్మివ్వరా. మంజు, నువ్వు వాడున్న ఏరియాకి రావాలంట. ఇదిగో మాట్లాడు. నేను పోలీస్ కాలు ఇంకా ఫోన్ కాలు రెండింటిని ముట్టుకోను. లౌడ్ స్పీకర్ పెట్టాను సార్. తప్పైపోయింది సార్. ఇప్పుడు మాట్లాడండి. ఏంట్రా బోకు? ఉన్న కోపానికి నిన్ను ఇంట్లో దూరి తన్నాలనుంది. మూసుకోనుండు.
నువ్వు నన్ను విందుకు పిలిచినా కూడా వచ్చుండేవాణ్ణి కాదు. కానీ సవాలు విసిరి పిలుస్తున్నావు చూడు, నీకు పాడె కట్టడానికే వస్తాన్రా. గ్యాంగ్ వారినే తీసుకొచ్చారు. ఇప్పుడు మేము వచ్చి పంచాయతీ చేయాలా? ఏంటన్నా సెటిల్మెంట్ అని పిలిచావు, చేతిలో టూల్స్ తో నిలబడ్డారు మీ వాళ్ళు. మీరేమైనా చేతులు ఊపుకుంటూ వచ్చారా? ఇలా చూడు బిడ్డా, ఇంకొకటి ఏరియాలోకి అడుగు పెట్టే ముందు 2 విషయాల్ని బ్యాకప్ గా తీసుకెళ్తాను. ఒకటి టూలు, ఇంకొకటి నాలో ఉన్న దమ్ముని. బ్యానర్ చింపింది కాక ఎలా మాట్లాడుతున్నాడో చూడన్నా. అసలు ఏంటో కనుక్కున్నా వాడిని. బ్యానర్ ని చింపినందుకే ఈ రోజు మీరు భీమాను చూస్తున్నారు. నిన్న మీ ఇద్దరిని చింపేస్తుంటే ఈ పాటికి ఎముడు దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు. అలాగారా బుజ్జి? సింగిల్ గా వచ్చి మీ అందరినీ వేసేసే దమ్ము నాలో ఉందిరా. ప్రాబ్లం వేరే లెవెల్లో వెళ్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఎవడి సపోర్ట్ తోనో వచ్చి నేను పెద్దోన్ని అని గొప్పలు చెప్పుకోకూడదు. ఇండిపెండెంట్ గా ఎదిగి ఇండివిజువల్ గా నిల్చొని ఎవడి సపోర్టు లేకుండా ఎదిగిన వాణ్ణిరా నేను. నా ముందు నువ్వు ఒక బచ్చాగాడివిరా. మాట్లాడుతున్నావు. ఎవరి దగ్గర బిల్డప్ ఇస్తున్నావు? మ్యాటర్ సీరియస్ ఎలా ఉంది? త్వరగా వెళ్ళి చెప్పేరా. నేను మాట్లాడతానని చెప్పాను కదా. గురు 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 ముందు నేనే చేసుకున్నాను, వాళ్ళేం చేయలేదు. ఇప్పుడు అర్థమైందా ఎవడేం చేశాడని? ఎంత ధైర్యం ఉంటే మీద చేపెట్టుంటాడు. తమ్ముడు ఏంటి? సరే సరే వదిలే. ఇలా చూడు బిడ్డ, మా ఓళ్ళ మీద చేయేసావనుకో నేను తట్టుకోలేను. బుర్ర వేడెక్కిందనుకో నేను సైకోగా మారా. సరే. తర్వాత పంచగట్టుకుని ఊళ్ళో బిల్డప్ ఇవ్వడానికి తిరగలేదు. జాగ్రత్త. వెళ్ళు, మీ అన్న పిలుస్తున్నాడు. పో పో పోరా రే, పోరా రే. అందరూ ఇలా రండి. కొట్టింది వీళ్ళేనా? ఎందుకురా మీలో మీరు కొట్టుకుంటున్నారు? మీరు ఇలా కొట్టుకోవడం వల్ల మధ్యలో 3వ వ్యక్తి వచ్చి ఇంకా చెడగొడుతున్నాడు. పక్క ఏరియాలో ఉంటూ ఎందుకురా గొడవలు? ఒకటితో ఒకడు మంచిగా ఉంటూ ఫ్రెండ్స్ గా ఉండాలి. చూడండి, గొడవ నాకు వాడికి మధ్య మాత్రమే ఉంది. మీతో ఎటువంటి గొడవ లేదు. యాంటనీ అన్న, తప్పు మనవాళ్ల వైపే ఉంది. జరిగిన దానికి మా కుర్రాళ్ళు క్షమాపణ చెబుతారు. అది ఎవడికో కాదు, దెబ్బ తిన్నవాడికే చెప్తారు. సారీ చెప్పండి రా. పొరంబోగడి దగ్గరికి తీసుకెళ్లి నన్ను అవమానించి తీసుకొస్తారా? ఇంకాస్త ఊరుకొని ఉండుంటే అక్కడ అందరి ముందు నా పరువు పోయి ఉండేది కదా. మిమ్మల్ని అంత పుడింగ్ లేపారా? రే మావా, ఓ దమ్మి ఇవ్వరా. ఇంట్లో చావు పడింది, దాని గురించి దిగులు పడకుండా తాగేసి ఎవడు పడితే ఆడ పందిలా దొరుకుతున్నాడు. ఈడు పెద్ద తీర్చేస్తాడంట. ఎప్పటికీ బాధపడదు. థు, ఈ దొంగ నాయలు తోడొకటి. యాక్చువల్లీ అశ్విని ఏం జరిగిందా? నువ్వే ఒక పోరం బొక్కవే, నువ్వు వీళ్ళ సమస్యలు తీరుస్తావా? యాదవ సచ్చినోళ్ళారా, నువ్వు ఇలా రారా. పట్టుకోమంటానా? ఏంట్రా నువ్వు నీ జుట్టు పెన్సిల్ పట్టుకుని ఒక అక్షరం రాయగలవా? నీకు పెన్సిల్ పెట్టి కావాలరా? తిరుగో తిరుగు. ఒంట్లో కాల్పులో కొండలేదు గాని ఇక ఎక్కడైనా గొడవ పడ్డం చూసేనా చేతులు కాళ్ళు వెరకొడతాను. నువ్వేంటి అలా చూస్తున్నావు? చెప్తున్నాను. యోగ్యుడ్లా నటించుకో. ఇంటికి రా, చూసుకుంటాను. ఎవరా ఇంకొకసారి ఇలా జరిగిందా? అవును, లోఫర్ నా కొడకల్లారా, చూడు ఎలా తిట్టుకుని వెళ్తుందో. యా వచ్చే నెల వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంటికి వచ్చేటప్పుడు అష్టలక్ష్మి విగ్రహం ఒకటి పట్టరండి. ఏయ్, పిల్లలు చదువుకుంటున్నారే, ఎందుకు అరుస్తావు? అదే టీవీలో శబ్దం వినపట్టలేదుగా, నాదైనా వినపడి. రే పారా, వెళ్ళి హోంవర్క్ చెయ్యి. పాట లేకుండా మీ నాన్న కూర్చున్నాడుగా, వెళ్ళి తను అడుగు. వాళ్ళు అడిగింది కొని తీసుకురావచ్చు కదా. అది మానేసి పిల్లల మీద కోపడుతున్నావు. నీ చెల్లి పెళ్లికి చేసిన ₹1,00,000 అప్పుకే వడ్డీ కట్టలేకపోతున్నాను. పెద్ద టీవీ కావాలన్నావు, దానికి ఈఎంఐ కట్టలేకపోతున్నా. ఇప్పుడేమో సిల్వర్ లక్ష్మి, దానికి కూడా ఈఎంఐ కట్టాలా? దేవుడికి పూజ చేసుకుంటేనే కదా ఇంట్లో మంచి జరుగుతుంది. ఒక కొబ్బరికాయ 3 తొమలపాకులు, అది కూడా లక్ష్మియే తెలుసా? ఏటే వెండి గిండి కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇద్దరు పిల్లల్ని కన్నావు, ఇప్పుడైనా ఒక మగాడ్ల బయటికి పనిచేయి. ఏ చీటికి మాటికి ఎందుకే వచ్చి నా ప్రాణం తీస్తావు? వెళ్ళి మీ బాబుని అడుగు. రా బంగారం, రారా, పాలే కదా, నేను కొంతేస్తాను. అది కాదు కాని నేను నిన్ను వెండి విగ్రహమే కదా అడిగాను. అది కొనుక్కొచ్చే దమ్ము లేదు కాని సిగ్గు లేకుండా కూర్చున్నావు చూడు. ఉదయం మాట్లాడుకుందాం, పిల్లలు పడుకుంటున్నారు కదా. అబ్బో నిద్రపోయారు. పిల్లలకి మన గురించి బాగానే తెలుసు. ఇలా చూడవయ్యా, నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలీదు. బయట అదేదో LIC బాండ్ అంటున్నారుగా. ఒకవేళ ముగ్గుడు చేస్తే పెళ్ళానికి డబ్బులు వస్తాయట. కనీసం నువ్వు చేస్తే పిల్లలకైనా డబ్బులు వస్తాయి. ముందు ఆ పని చెయ్యి. రోడ్డు మీద కొట్టేట్టుకున్నాడు కూడా మనకంటే బాగానే ఉన్నాడు. రేపు ఇంటికి వచ్చేటప్పుడు వెండి విగ్రహం రాలేదు, అప్పుడు చెప్తా నీ సంగతి.
మైసూర్లో చదువుకుంటున్న విద్యార్థిని గ్యాంగ్ రేప్. తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుడు చాముండి హిల్స్ కి వెళ్ళినప్పుడు ఈ సంభవం జరిగింది. ఈ సంభవం జరగడం వల్ల దేశం అంతటా అల్లకల్లోలం సృష్టించబడింది. విచారణ జరుగుతున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలియజేశారు. ఈ సంభవం గురించి పోలీస్ ఆఫీసర్ గిరిజా గారు ఏం చెప్తారో విందాం. విచారణ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను. ఇంట్రాగేషన్ పూర్తి అవగానే మొత్తం మీకే తెలుస్తుంది. వాళ్ళు మొత్తం నలుగురు. బొక్కున గొడక 3 నిమిషాల సంతోషం కోసం 100 ఏళ్లు బతకాల్సిన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఈ సుఖం ఎలా ఉందిరా? చావరా, తాగరా, మొత్తం తాగరా. ఏంట్రా దిక్కలు చూస్తున్నారు? తాగ. నీళ్లు ఇస్తూనే ఉండండి, వాళ్ళు ఉచ్చ పోస్తూనే ఉండాలి. పోయండ్రా, పోయండ్రా. బకెట్ నిండిపోవాలి. పోయండి. ఏయ్ గిరిజా, ఎందుకలా బ్రూటల్ గా బిహేవ్ చేస్తున్నావు? బ్రూటల్ ఇది కాదు సార్. ఆ అమ్మాయి ఇప్పుడు ఉచ్చ కూడా పోసుకోలేదు. అదే సార్ బ్రూటల్. వీళ్ళు చచ్చిపోతే ఏం చేస్తారు? నేల మీద నుంచి గడ్డేని పీకితే ఏం కాదు, నీ ఉద్యోగం పోతుంది. రిజైన్ చేసి పోతాను సార్. ఇదిగో మాట్లాడు. సార్, ఎస్ సార్. ఏంటి బంగారం? హలో బాబాయ్, నిన్న రాత్రి నుంచి ఇంట్లో బాగా కూడా పడతా ఉన్నారు. నేను స్కూల్ కి వెళ్ళాలి, త్వరగా తీసుకెళ్ళ బాబాయ్. తొందరగా రా బాబాయ్. ఇదిగో ఇదిగో నేను వచ్చేస్తున్నానమ్మా. ఓహో అలాగా. బాయ్ అమ్మా. రండి రండి, టైం అవుతుంది. రే మేడం కొంచెం స్కూల్లో దించరా. జాగ్రత్త నేను జాగ్రత్త. గొప్ప రాముడు, సాయం చేయడానికి లక్ష్మణుడు వచ్చాడు. రే పిల్లలు తినడానికి ఏమైనా కొని. సరే సరే. చట్నీలో వెంట్రుకలు ఉన్నాయేంటి? నాది కాదు. ఏయ్ నిన్ననే నేను హెయిర్ కట్ చేశాను. ముందు వాడిని కత్తిరించుకోమను. అలాగే చేస్తాలే. రండి రండి. బాక్స్ లో లంచ్ కట్టు. సరే సరే. రే రండి రండి, టైం అవుతుంది, త్వరగా తినండి. ఏయ్ ఎంతసేపు ఎక్కడికి వెళ్ళా? అది గ్రూప్ స్టడీస్ అన్నయ్య. ఏంటి? అది ఫ్రెండ్స్ తో ఇక్కడే పక్కన. అది చెప్పు. నీ గ్రూప్ స్టడీస్ ఏంటో నాకు తెలీదా ఏంటి? వెళ్ళి పని చూడరా, సినిమా చూస్తున్నాడు. వెళ్ళండి. అదేంట్రా అంటే పబ్బు నైట్ క్లబ్ అని ఎటువంటి బాధ లేకుండా తిరుగుతోంది. నిన్ను చూస్తే కుక్కల తోక ఊపుకుంటూ దాని వెనకాలే తిరుగుతున్నాడు. సిగ్గులేదు? పోరా, అది నిన్ను వెళ్ళి అసలు పని లవ్ చూడు. చేయలేదురా. నువ్వెందుకురా కోయం కోయ అని కుక్కలాగా తిరుగుతున్నావు. బండి వన్నాను. పడవు. రే మిషన్ పెళ్ళెప్పుడురా? పెళ్లి అయిపోయింది, రిసెప్షన్. మరి ఫస్ట్ నైట్ రిసెప్షన్ రాత్రే. వీళ్ళందరినీ పిలుద్దామని వచ్చావా? నువ్వురా తినేసి ఆశీర్వదించి వెళ్ళు. రే నీ ఫస్ట్ నైట్ కి నేను రావడం కుదరదురా. అది బ్యాడ్ మేనేజ్. నెక్స్ట్ ఆయనకి వెళ్దాం. ఆల్ ది బెస్ట్ ఫస్ట్ నైట్. నీ లవర్ వస్తుంది బావా. నేనేం పట్టుకోలేదు, అదే వచ్చింది. ఏమా అశ్విని, అన్నా రిసెప్షన్ అమ్మా. ఇక్కడ కేవలం నట్లు బోల్ట్లే. రిసెప్షన్ పెళ్లి రిసెప్షన్ రిసెప్షన్. పెళ్లి కల వచ్చేసింది బాలా. ఫు, ఖచ్చితంగా వస్తానన్నా. జాకన్నా నన్ను ఇలా చూడ్డానికి నీకు సంతోషంగా ఉంది కదా? ఇక్కడే చంపి పారి దొప్పుతా. ఏంటన్నా ఇతను చిరిగిపోయిన చెడ్డీతో తిరుగుతున్నాడు? థ్యాంక్ యూ. చూపించు. ఓకే ఓకే ఓకే. రే బావా, వాడు వస్తున్నాడు వస్తున్నాడు, పక్కన పెట్టు.
అది సరే గాని నాది వేసుకుని వచ్చావేంటి? అవును, నాదేమో నువ్వు వేసుకున్నావా? చీకట్లో ఏం కనిపించట్లేదు మామా. చెప్పమంటావా? రే థూ. ఏమైంది? ఎందుకు ఇంకా రాలేదు? రే కాసేపు ఆగరా, మనం బయటికి వెళ్ళడానికి లేదుగా, అందుకే ఫ్రెండ్ని అడిగి తీసుకురామని చెప్పాను. రే నేను స్పాట్కి వచ్చాను, జాయిన్ బాబు కనిపించడం లేదు, కాన్ఫరెన్స్ వై. నేను ఇక్కడ థియేటర్ దగ్గర ఉన్నాను బాబు, త్వరగా తన్ని పంపు. ఏ వాడు అక్కడే థియేటర్ పక్కన ఉన్నాడు, వెళ్ళి చూడు పో. తొందరగా ఇవ్వవే. దీనంతటికి వీడే కారణం. అనవసరంగా గొడవ మొదలుపెట్టి అన్నయ్య చేత దెబ్బలు తినేలా చేశాడు. మన డబ్బులు మన జాలి, తాగుతాం తందనాలు ఆడతాం. కన్నోళ్ళే మనల్ని అడగట్లేదు, అభిమా ఎవరా మనల్ని అడగడానికి? నిన్న కురిసిన వర్షంలో మూల్చిన పుట్టగొడుగులు మీరు మాన గురించి తప్పుగా మాట్లాడతారా? చెప్పే జాతిగానండి, భీమా అన్న మాకు దేవుళ్ళ అంటాడు, గుర్తెట్టుకోండి. నువ్వు వెనుకెళ్ళమన్నానా? వెళ్ళరా, ఊరికే ఉండవా? ఏంట్రా ట్రూ లవ్? నువ్వు నాతో రారా. ఈ ఊర్లో మహారాణి అది మాత్రమే కాదు, ఎంత మంది ఉన్నారో నేను చూపిస్తాను. వాళ్ళు ఫోన్ పేవా గూగుల్ పే అని మాత్రమే అడుగుతారు. అమ్మాయిలందరూ హ్యాండిల్ విత్ కేర్ కాదమ్మా, వస్తే టేక్ కేర్, పోతే డోంట్ కేర్, అంతే. అర్థమైందా? రేపు నీ బర్త్డే అన్నారు, నీకు బర్త్డే పార్టీ నేనేస్తాను, అనవసరంగా ఆలోచించకు. నా పుట్టినరోజుకి గిఫ్ట్ ఇస్తానంటూ ఉండేవారు, కానీ నా తమ్ముడికి కిడ్నీయే ఏర్పాటు చేసి ఇచ్చారు. చాలా ఇలా థ్యాంక్స్ చూడు, అండి. నీ మీద నేను అంత ప్రేమ పెట్టుకున్నానే. సరే. అక్కో హ్యాపీ బర్త్డే కా. అయ్యో, ఏంటండి కిడ్నీ లాంటి కేక్ నే తయారు చేసి తీసుకొచ్చారు? ఏంట్రా ఇది? కిడ్నీ స్టోన్. ఏమండి, మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియటం లేదండి. థ్యాంక్స్ నాకు చెప్పొద్దు. వస్తున్నారు చూడు, బాగుబలి 1, బాగుబలి 2, వాళ్ళకి చెప్పు నీ థ్యాంక్స్ ని. అవా మీ మనవణ్ణి తీసుకెళ్లి మట్లో పుడిస్తే ఏముంటది లాభం? అదే వాడి అవయవాలు తీసి వేరే వాళ్ళకి ఇచ్చామంటే మీ మనవడు వేరే వాళ్ళ శరీరంలో బతికుంటాడు కదా. హ్యాపీ బర్త్డే టు యూ. ఏమండి ఉండండి, నేను వెళ్ళి నా తమ్ముడికి. ఉండవే, ఇప్పుడే కిడ్నీ దొరికింది, అప్పుడే కేక్ ఇస్తే షుగర్ జాస్తి అయిపోతాడు. అయితే సరే అండి. మా అన్న సీటు. ఏంట్రా ఇలా దిగజారాడు? వదిలే, బాహుబలి 2 కదా. అవునరా, మీ బాబు సింగిల్ షాట్ డబుల్ షాట్. మా నాన్న రాకెట్ ముట్టించామంటే నేరుగా దూసుకెళ్ళిపోతాడు. ఇది కనుక వెళ్ళడానికి 1000 వాళ్ళ అయిపోతాడు. హలో భీమా, హలో, ఎక్కడున్నారు? షెడ్ లోనే ఉన్నాను. మీ అన్నయ్యని కాటన్ పెట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, అదేంటో నువ్వు త్వరగా వెళ్ళి చూడు. అనియా, భీమా అన్నని మా ఏరియాకి తీసుకొచ్చామనియా. ఊరికే నీకు చెప్దామనే ఫోన్ చేశాను. ఆ భీమా గాండి కొట్టుంటే మనం ఎందుకు పుట్టావురా అని ఆలోచించుండేవాడు. అదే వాడు అన్నని కొట్టామంటే మనకు అన్నగా పుట్టాడు కాబట్టి ఈ విధంగా కొట్టుంటాడు అనుకోవచ్చు. మామాను వాడు మొహాన్ని చెక్కే మిగతా నేను చూసుకుంటా. వీడికి బదులు వీడి పిల్లాన్ని తీసుకొచ్చుండుంటే మంచి సెటిల్మెంట్ దొరికేది. రేయ్, వడ్డీ కట్టలేదు కానీ గొంతు మట్టుకు లేపుతున్నావు. వారిని నీ తమ్ముడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఇదిగో మాట్లాడు. వద్దు సార్, అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. వద్దు సార్, చెప్పేది వినండి. అతను ఒక సైకో సార్ అంటున్నానుగా. అనవసరంగా అగ్గిపోలు అంటించద్దు. అంటించడానికి నీ తమ్ముడు ఏమన్నా నిప్ప? ఒట్టి నిప్పు కాదు, అగ్ని పర్వతం. తర్వాత అందరూ కాలి బూడిదైపోతారు. ఏంట్రా? వారిని రే తన్నులు తినడానికి వెళ్తున్నావా? చూసావు కదా, ఊతిగా అరుస్తున్నాడు. నువ్వు వెళ్ళావు అనుకో, సంపేస్తాడు ఖచ్చితంగా. వెనకెళ్ళు. అమ్మా, అన్న నన్ను చూస్తున్నాడు. వెళ్తా
ఎందుకు నా చేయి విరగడానిక? ఇంకా నేను తప్పించుకున్నాను. దాన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే ఒక విషయం అర్థమైంది. కేవలం నెల జీతంతోనే కుటుంబాన్ని పోషించడం చాలా కష్టం. మొదట్లో 3 పైసల వడ్డీకి అప్పు తీసుకున్నాను. ఇప్పుడు అది 6 పైసల వడ్డీ అయింది. వారం వడ్డీ, మీటర్ వడ్డీ అని కొంచెం కొంచెం తీసుకుని ఇదిగో ఇప్పుడు ఇంతవరకు వచ్చాను. ఇక నుంచి వాళ్ళు నీ వైపు కన్నెత్తి చూడరు, వదిలే. ఏం చేసేది, ఫ్యామిలీని పోషించలేను, వదులుకోలేను. పెద్ద తలనొప్పి అయిపోయింది. అన్నా నువ్వు కుటుంబాన్ని నడిపిస్తున్నావా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదన్నా. ఆగి వస్తాను. ఏం చేయమంటావు? నా పెళ్ళానికి మరీ పారాస్ ఎక్కువ. రాగి మిషన్ కాలా గిఫ్ట్ ఇచ్చాడు. అలాగా మావా, సరే చూద్దాం మనం అంటే ఎంత లవ్వో. ఇలా చూడు, 2 నెలల్లో నేను మొత్తం అప్పు తీర్చేస్తాను. ఏయ్, నువ్వు నాకేమీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఆ డబ్బుతో నీ పిల్లలకి ఏమైనా చెయ్యి. వాళ్ళు నాకు పిల్లలేరా, వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. పెళ్లి చేసుకుని నేను పడుతున్న కష్టాలు నీకు అర్థం కావు భీమా. అయ్యో బాబు స్వామి, నువ్వు నీ పెళ్ళాం మీ ఇద్దరి కథలు నాకేమీ చెప్పొద్దురా బాబు. బేబీ ఏమో ఆల్రెడీ చెప్పింది, పిల్లల్ని మాత్రం నువ్వు చూసుకో, ఫ్యామిలీ మ్యాటర్స్ లో జోక్యం చేసుకోవద్దు అంది. నన్ను వదిలే నేను కర్ణాటకకి వెళ్ళిపోతా. సరే సరే, కర్ణారే వెళ్ళిపోతావా? అరే నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే త్వరగా బట్టలు మార్చుకొని రా, వెంటనే బయలుదేరిపోతాం. ఇప్పటికిప్పుడు ఎలా కుదురుతుంది? నా పెళ్ళమే వీసా, పాస్పోర్ట్ అన్నీను. అను వాళ్ళేమి నీ పాస్పోర్ట్ వీసా కాదు, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. రే బావా, బండి వచ్చిందిరా, తొందరగా కానీ నీ గురించి ఊరు మొత్తం తెలిసినట్టుంది. ఇదిగో దీన్ని తీసుకెళ్ళు, పిల్లలకి ఇది కబాబు, పిల్లలకి మాత్రం పెట్టు. భీమా నేను బయలుదేరుతాను. నువ్వు నా అన్నయ్యరా, నిన్నెలా వదిలేస్తాను. వెళ్ళు. ఓకే, వెళ్ళు, వస్తాను. పోయిరా. ఇంకో రౌండ్ వేస్తావా? రారా, వచ్చి తాగేసి వెళ్ళు. నా పెళ్ళం అరుస్తుంది. సరే వెళ్ళు వెళ్ళు. అందరూ ఎక్కడికి వెళ్తున్నారా? నందా బర్త్డే కేక్ కొనడానికి భీమా అక్కడ ఇంట్లోనే ఉన్నాడు, చెప్పమంటారా? హెల్మెట్ వేసుకోండిరా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మిగతా వాళ్ళు రెడీ అవుతున్నారా? స్నానం రెడీ చేస్తారు. అవడానికి ఎంతసేపా? ఏయ్ చూసి మెల్లగా ఎక్కండి. ఏయ్ ఏయ్, వెనక్కి వెళ్ళి కూకోండిరా, అందరూ కూర్చోవాలి కదా, వెనక్కి వెళ్ళి కూర్చోండి. ఏంటి కాకి మేకప్ చేసినట్టు కనిపిస్తున్నా? ఓ, మీరు పాలలు విసిన పురుగులు మోసుకుని ఎక్కరా? ఎవడ్రా నా ఫిగర్ తో పెట్టుకునేది? ఏ సిపారు దొప్తానంతే. వచ్చేసారు, రావడానికి ఎంతసేపా? ఏంట్రా అలా చూస్తున్నా? ఒక్క నిమిషం ఏయ్, ఎందుకు? ఏం లేదు, ఈ సారీలో నువ్వు సూపర్ గా ఉన్నావు కదా, ఈ రోజు ఫస్ట్ డేట్ చేసేసుకుందామా అనుకుంటున్నాను. తాగినావా? నిజం చెప్పు, నువ్వు మీద ఒట్టేసి చెప్పు. 60. ఒట్టేయమంటున్నానా? ఒక క్వార్టర్ ప్లస్ 60. ఫస్ట్ నైట్ మోసుకునే బండెక్కు. సరే ఫస్ట్ నైట్ చేసుకుందాం. బండెక్కు. ఓహో, ఏంటి అశ్విని, బాలే ఫిగర్ ని బండెక్కించావే నువ్వు. వెళ్ళి మీ బాబుని అడుగు, వాళ్ళ ఇంటికి ముందే మీ బాబు పంపు కొడుతూ ఉన్నాడు. ఏంటి రాత్రిపూట ముసలి కూలి క్లాస్ రే, కొన్న ఆపరేషన్ చేశారా? అలాగా, నాకు తెలీదు. నేను ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ముసలి వెల్డింగ్ చేయడానికి వస్తుంది అనుకున్నాను. అనుకుంటావులే, కొవ్వు పెరిగిపోయింది.
వీడే నీ లవర్ ని కరెక్ట్ చేశాడా? సే ఊరుకోవే అనవసరం గొడవలో చూసేస్తున్నా. రే వెదవా, మీరిద్దరే సమాధానం అయ్యారు, నేను అది కాదు. ఏచి రావే. ఇన్నాళ్ళు నందా నందా అని తిరుగుతున్నావు, ఇప్పుడు వాడితో తిరుగుతున్నావా? ఎక్కువ మాట్లాడుతున్నావు బాబ్. ఏదో పెద్దగా వాగుతున్నావు. రేస్ లో గెలిచి చూపించి చూద్దాం. వద్దు బాబ్. రే, 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 అట్లానే ఉండరా. ఏయ్, అట్లేరా. వదలే. అయ్యో రమేష్, పైకంతా వద్దని చెప్తే నువ్వు అసలు విన్నావంట్రా. మేడం, నా కూతురు ఎవరినో లవ్ చేసి వెళ్ళిపోయింది మేడం. దాని గురించి స్టేషన్లో ఉన్నవాళ్ళు నా వెనుక ఏదేదో మాట్లాడుకుంటున్నారు మేడం. మీ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న దానికంటే పరువు పోయిందనే బాధ ఎక్కువగా ఉన్నట్టుంది. ప్రేమించడం తప్పు కాదు, కానీ దానికంటూ ఒక వయసు ఉంది. ఈ వయసులో ఉండే అమ్మాయిల్ని మగాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు. అదేవిధంగా అమ్మాయిలకు కూడా చూసేవన్నీ అందంగానే కనపడతాయి. ఏ తప్పు జరిగినా నాశనమయ్యేది ఆ అమ్మాయి జీవితమే. ముందు బుద్ధిగా చదువుకో. మేడం ఇప్పుడు వచ్చేస్తారులే. బట్టలు విప్పి ఏలాడించి కొట్టారనుకో, అప్పుడే నీకు నీ తమ్ముడికి బుద్ధి వస్తుంది. కానీ సార్, నేనేం చేశాను సార్? ఏం చేసావా? ముందు నీ తమ్ముడిని పిలువు. అనయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రేయ్, ఏంట్రా ఎంతమంది వచ్చారు? ఇది స్టేషనా మార్కెట్ అనుకున్నారా? వీడిని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఎందుకా? నువ్వు కనిపించలేదు, అందుకే మీ వాడిని తీసుకొచ్చాను. నువ్వు రాకపోతే నీ పెళ్ళం డ్యూటీ చేసుద్దా? రేయ్, ఇది స్టేషన్. కోపం వచ్చిందనుకో, నీకు ఇకపైన కోపం రావాలి. నేను ఆల్రెడీ కోపంగానే ఉన్నాను. రేయ్, నువ్వు ఇంటికెళ్ళరా. ఉండరా, ఏంటో చూసి డిపార్ట్మెంట్ లో చూసుకుంటాను అంటే నీ తోలు తీసేస్తారని అర్థం. వెళ్ళు. రే, అందరూ జాగ్రత్తగా ఉండండి. అనయ్య, ఊళ్ళో గంజాయి అమ్మేవాడు, ఆడవాళ్ళని తార్చేవాడు అంతా సంతోషంగా ఉన్నాడు. నువ్వేంటనే ఇక్కడ? వెళ్ళు, నేను చూసుకుంటాను. రాషుంటే ఏం నీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటున్నావు? అరే, పిలిస్తే సరదాగా వచ్చేళ్ళు. కోపడుతున్నావు ఎందుకు? నీ పెద్ద బిజినెస్ మ్యాన్ తెలుసు కదా. మేడం, నీ పేరేంటి? మేడం శుంఠి. సరే గాని కిలో ఎంత అడుగు. జడ్జు తలకాయ కూర అడుగుతున్నారు. నువ్వేం పని చేస్తావు? మేడం, ఊదుబత్తి బిజినెస్. అగరత్త అరటి పండ్లోకి దోపినట్టు లాటీని వెనకాల దోపేయగలను, జాగ్రత్త. మేడం, డ్రాగన్ తమ్ముణ్ణి. ఎవడ్రా వాడు డ్రాగను? ఇప్పుడు నోట్లోంచి వస్తుందా, వెనక నుంచి వస్తుందా? నా తమ్ముడికి ఏమన్నా అయిందంటే ఆ గిరిజానే కాదు, ఈ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టను. ఏమైందని అరుస్తున్నావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. ఎవరు నువ్వు? నా పేరు అశ్విని మేడం. నా లవర్ మేడం. వీళ్ళంతా? వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ మేడం.
ఆ వెనకాల ఉన్నది మేడం ఎవరు? అక్కడ వెనకున్న వాళ్ళందరూ మెకానిక్సే మేడం, మన ఏరియా కుర్రాలే. భీమా అంటే నువ్వేనా? అవును మేడం. బండి కంటే ఎక్కువగా నీ పేరే ప్రచారంలో ఉన్నట్టుంది. దాని విషయం తప్ప వేరే ఏదైనా అడగండి, నేను మీకు చేసిస్తాను. తన ఒక మామూలు అమ్మాయినే కదా. ఆడదని నువ్వంటున్నావు, దాని కోపం వస్తే ఆడదే కాదు అది. దానికి వేడెక్కించావో నీ మగతనమే పోతే. సాధారణమైన ఎంక్వైరీ అని స్టేషన్ కానిస్టేబుల్ చెప్పాడు. నా మాట విను, నువ్వు స్టేషన్కి వెళ్ళకో, పార్టీ పేరు చెడిపోద్ది. కుర్రాళ్ల 2 వీలర్ వేగాన్ని మీరే పెంచుతున్నారు కదా. వాళ్ళు గంజా కొట్టి రేస్కెళ్తున్నారు. నిన్న రాత్రి 2 చనిపోయారు. ఆ విషయం తెలుసా? జరిగిన దానికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ అమ్మా నాన్నకి పోయిన ప్రాణం తిరిగి ఇవ్వగలరా? ఓయ్, నువ్వేంట్రా నవ్వుతున్నావు? పోరం పోకు. యాక్సిడెంట్ అయిన చోట నీ బండే దొరికింది. మేడం, మా అమ్మ మీద ఒట్టు, ఆ బండి నాది కాదు. అది అమ్మి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఫామ్ 2930 కూడా సంతకం పెట్టాను. వాళ్ళే మేడం ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు. భీమా, నీ జావా గ్యారేజ్ దేనికి ఫేమస్ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. గాంజా బిజినెస్ అక్కడే మొదలైంది. ఆ మచ్చని పోగొట్టుకోవడానికి ఇన్నేళ్లు పోరాడుతున్నాను మేడం. అయినా కూడా ఇప్పటికీ గంజాయి సప్లై ఎవరి ద్వారా అవుతుందో మీ డిపార్ట్మెంట్ కి బాగా తెలుసు మేడం. ఆ సప్లై వెనక ఎవరున్నారో మీ వాళ్ళని అడగండి మేడం. ఇంతవరకు వీళ్ళు జైలుకి పంపిన వాళ్ళందరూ రోడ్డు మీద కూర్చొని గంజా తాగిన వాళ్ళని, వాళ్లే పెడ్లర్స్ అని మిగతా ఆఫీసర్స్ అందరికీ చూపించి నిజమైన పెడ్లర్స్ దగ్గర నుంచి 2 కిలోల గంజాయిని లంచంగా తీసుకుని సీజ్ చేసిన గంజాయి ఇదేనని చెప్పి అమాయకుల్ని లోపలికేసేస్తున్నారు. లోపలికెళ్లిన వాళ్ళు అక్కడే గంజాయికి బానిసయ్యి మార్కెటింగ్ నేర్చుకుని బయటకొచ్చి వాళ్ళిప్పుడు నిజమైన పెడ్లర్స్ గా మారిపోతున్నారు మేడం. మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ ఎవ్వరు ఏమీ చేయలేదు. కాకి పని కాకి చేయాల్సింది తప్ప మిగతా పనులన్నీ చాలా బాగా చేస్తున్నారు మేడం. మేడం, కొందరి నేరస్తుల్ని మీరు ఎన్కౌంటర్ చేస్తారని విన్నాను. అదే విధంగా ఈ గంజాయి అమ్మాయి నా కొడుకుల్ని కూడా కాల్చి పడేయండి మేడం. ఆ తర్వాత ఎలా అమ్ముతారో నేను చూస్తాను. ఇలా చూడు భీమా, ఇన్ని రోజులు ఎక్కడ ఏం జరిగిందన్న విషయం నాకు అనవసరం. ఇప్పుడు నేనే ఇక్కడ ఇన్ఛార్జ్. మొత్తం లేకుండా చేస్తానంటున్నావుగా, చేసి చూపించు. ఓకే మేడం. గాంజాకి సంబంధించిన వాళ్ళెవ్వరిని చూసినా చిత్తకొట్టి లాక్కురా. మేడం, మా పిల్లల్ని రిలీజ్ చేస్తారా? ఎంక్వైరీ అయ్యాక పంపుతానులేమ్మా. ఇంటికెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళవయ్యా. బత్తి అగరబత్తి సురుబత్తి సురుసురుబత్తి మొత్తంగా కాల్ చేయండి రా. బయలుదేరు తమ్ముడు. ఈ తమ్ముడిని వదిలేసాను, కేసేం ఫైల్ చేయలేదు. నేను ఉన్నప్పుడు కేసు వేయనిస్తానా? రే అగరబత్తి, షీలా జాగ్రత్తకి ఇంటికి ఇచ్చారా లోకే? భీమా ఇక్కడి నుంచి బయలుదేరిపోయాడు. నన్ను మానని అసలు లెక్క చేయట్లేదు ఆ భీమాగాడు. కత్తి పెట్టుకుని పోతు కోసం కాచుకుని కూర్చునేవాడిని కాదు నేను. పోతుని చూసిన నరికి పడేసేవాడిని. ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలను. ఇట్టాగే పోతే బ్లాక్ డ్రాగన్ ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. తర్వాత ఏమైందో తెలుసుగా. నీ వల్ల నేను మెదురు ఏం చేయలేకపోతున్నావు. అలాగా? అవును. రేయ్ బండాపు. సొంటి నోటికి వచ్చినట్టు వాగడం కాదు. బావా ఎలా రారా? ఓరగా సీన్ చేస్తున్నాడు, వాడే వస్తాడు. వదిలే. హలో జాకన్నా, ఆగన్నా, ఎడగన్నా పోయేది? రాన్నా. మంజు, నన్ను వదిలేయ్. అరే ఇన్ని చూసుంటావు ఏందన్నా. ఈ రోజు మిమ్మల్ని ఎమ్మెల్యే కొడుకు దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాను. బాస్. హలో బాస్. జాక్. డ్రాగన్ మంజు. సరకు ఇక్కడ డ్రాగన్ ఎక్కడా? స్టఫ్ కావాలి. పడకండి బాస్, ఏం కావాలో చెప్పండి, పంపిస్తా. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఓహో. బ్యూటిఫుల్, ఐ లైక్ ఇట్. కొన్ని రోజుల క్రితం జరిగిన రైడ్ లో నైజీరియన్ రాకెట్ సిరుకుపోయింది. జైలుకి పంపారు. ఎవరో చెప్పండి బాస్, నేను బెయిల్కి ఏర్పాటు చేస్తాను. ఏయ్, అదంతా ఏం పెద్ద విషయం కాదు, అది నేనే చూసుకుంటాను. కానీ బెంగళూరులో ఇప్పుడు సరుకు సప్లై తగ్గింది. మాకింకా స్టాక్ కావాలి. ఒక్కసారి మన సరుకుని వాడితే నెక్స్ట్ ఇయర్ బర్త్డే దాకా మైండ్ ఫ్రీజ్ అయిపోవాలి. మేకలు తిన్ని గంజా లేదు, అది ఆ కాలం. గంజా లేని పార్టీ లేదు, అది ఈ కాలం. శీలావతిని దింపేద్దాం. శీలావతి అంటే క్యాప్టెన్ డాన్సర్ అనుకున్నావా బాసు? పక్కా నాటు సరుకు, 100% పద్మిని. ఒకే వ్యక్తి స్వయంగా పండించి ఎవడి చేయి తగలకుండా మన దగ్గరికి వస్తుంది తిన్నగా. ఒక్క చుక్కు కూడా మెడిసిన్ ఉండదు. జెన్యూన్ ఐటమ్, పక్కా మాల్. నీ బర్త్డే కి దాన్ని తీసుకొస్తా. ఇంకొకటి ఉంది,
పక్కా మెడిసిన్. పేరు అంజలి. ఒక టైం వాడితే జాలి, రెండోసారి వాడితే శ్రద్ధాంజలి. అయితే నువ్వు కూడా మొదలెట్టు. వీడి మన ఫ్రెండ్ పేరు అరుణ, ఫిలిం డైరెక్టర్. హిందీ ఫిలిం రైట్స్ నుంచి హీరోయిన్ తో డేట్స్ దాకా మొత్తం వీడే చూసుకుంటున్నాడు. వీడు మాత్రం డిసైడ్ చేసి ఒక పార్టీని ఫిక్స్ చేశాడంటే ఆ పార్టీ టేబుల్లో వీడు ఎవరికి అవార్డు ఇవ్వాలని అనుకుంటున్నాడో వాడు ఫిక్స్. కొన్ని రోజుల క్రితం వీడు ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుపోయి ఉంటాడు. తర్వాత నేనే మా నాన్న దగ్గర చెప్పి అండ్ బై ద వే వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఆ విషయంలో ఇంకా మొత్తం వాడి చూసుకుంటా. వాడి దగ్గర ఇచ్చేయండి. రండి భయ్యా మనం వెళ్దాం. నువ్వు జాకన్నా చెప్పరా. రే వాడు సరుకుని చూస్తారా? అలాగా? అవును. వాడిని అక్కడే లాక్ చేసి కూర్చోబెట్టు. నథింగ్, బిజినెస్ కాల్. వీళ్ళ ఏరియాని వాడుగా మార్చబోతున్నారు. అక్కడ మంచుని కౌన్సిలర్ చెయ్యాలి. నాన్నతో ఒకసారి దేనికి దిగులు పడకండి, నేను డాడీ దగ్గర మొత్తం మాట్లాడాను. యాడున్నామో కూడా తెలియడం లేదురా. ఏదో గుడాలో తీసుకొచ్చి పడేసినట్టున్నారు. మరి వాడిని తీసుకెళ్లి షోరూమ్ లో కూర్చోబడతారా? రే నీ అయ్యా నా గర్ల్ ఫ్రెండ్ నువ్వెందుకురా తీసుకెళ్ళావు? నేనేం తీసుకెళ్లేదు బాసు, తనే నాతో వచ్చింది. అయినా తను నాతో ఎందుకు వచ్చిందో వాడిని అడిగి తెలుసుకో. పోయిన వారం తనకి బర్త్డే యోయో రూమ్ కి తీసుకెళ్ళా, కేక్ కూడా కట్ చేశా. ఇంకా ఒకరికొకరు ముద్దు పెట్టి కూడా స్టార్ట్ చేసాం. తర్వాత మేమిద్దరం బెడ్ లో ఉండదు అందంగా ఒక సెల్ఫీ తీసాను. దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. మావా ఐ హేట్ యు అని వదిలేసి వెళ్ళిపోయింది. చేస్తానా కొడక, మీ పర్సనల్ ఫోటోస్ అన్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవతైనా నీతో ఉంటదారా? హలో అన్నయ్య, మీరిద్దరు ఎవరు? శుంఠి అనకు తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది. శుంఠి అనకు తెలిస్తే పెద్ద సమస్య ఏంటనే అది? అబ్బా ఏంట్రా అడుగుతున్నావు? నాకే తెలియకుండా నా కొట్లో నువ్వు గంజా నడుపుతున్నావా? అయితే ఇక్కడ ఉన్న సరుక్కి నువ్వే డీలరు. ఈ వీడియో వైరల్ అయిందంటే నీకు జైలు కూడా కన్ఫామ్. దీని గురించి బయట ఎక్కడ చెప్పావు? అంతా ఓకే కదా? ఏంటి కూర్చో. సూపర్. భీమా ఇక్కడికి వచ్చాడు. నేను ఇక్కడి నుంచి వెళ్తాను. మీరు బయలుదేరండి. మీరు బయలుదేరండి. రా నేను చూసుకుంటాను. అడవిలో సింగమే వచ్చిందే వేటకే. వదలకో ఆశలే సాగవే ఆగలే. రగడ రగడలే ఎర్రగ కొడుతడే. అన్ని రూల్స్ చెరిపి ఒకటే ఎదురు నిల్చుడే. తనకి తెలుసు ప్రళయ రూపుడే. పాది పెడతడే పారిపు.
తప్పకుండా అందరూ. మేడం మీరే ఆధారం కావాలి అన్నారు కదా, ఇదిగో చూడండి. ఇన్నోసెంట్ మీద అనవసరం చేయబడుతున్నారు. నాకు కూడా లా అంతే తెలుసు. అలాగా మా అన్న మాత్రం ఇక్కడికి వస్తే పడదు. మా అన్నకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మా అన్న ఒక పొలిటీషియన్. ప్రజల సేవలోనే తను చాలా బిజీగా ఉంటాడు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక బీమా నా చేతులతో వేస్తాను చూడండి. మేడం ఇదే మేడం నా అగరబత్తి కంపెనీ. ఏంట్రా మిమ్మల్ని కూడా తీసుకొచ్చారా? నీళ్ళు తాగు. అయ్యో మేడం ఎన్ని నీళ్ళని తాగుతాను నేను? నాకేమైనా కిడ్నీ ప్రాబ్లం ఉందంటారా? మూసుకొని తాగరా. నేను తాగను, వదిలేండి, నాకు చుచ్చు వస్తుంది. ఇక్కడ వెళ్ళు. ఎక్కడ మేడం? ఇక్కడేరా. ఆ బకెట్ పట్టరా అమ్మాయి. ఏంటి మేడం అదేనా గోమూత్రం మా బకెట్లో పెట్టి చల్లుకోవడానికి? పెట్టు. ఇలా పోయిరా. పోయి మర్యాదగా పోసే, లేకపోతే వదలరు నిన్ను. సరే మేడం దీంట్లోనే పోస్తా. నువ్వు మీ అన్నయ్య కలిసిగా గాంజా అమ్ముతున్నారు. ఇందులో మీ అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ లేదా? గాంజా మీకు ఎక్కడ దొరుకుతుంది? అరకు, ఇటకి, ఒడిశా, హరిద్వార్, ఇక మైసూరు చూస్తుంది మేడం. జాకెట్ ఎలక్షన్ ఖర్చులకి మా అన్న డబ్బులు ఇస్తారు. నీ తమ్ముడికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదయ్యా. మీరిద్దరూ లేకపోతే ఇన్నాళ్లు కాపాడుకున్న నా రాజకీయ సామ్రాజ్యం. అన్నా తమ్ముడిని స్టేషన్ లో ఉంచారన్నా. కాస్త ఆగు పళని. నా రాజకీయ సామ్రాజ్యం నాశనం అయ్యేది. ఇవన్నీ మనకి కామన్ బాస్. కామన్ అయి కదా. అయితే రారా. బయలుదేర్రా బాస్టర్డ్. ఏయ్ ఎవరింట్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఎవర్రా దీన్ని లోపలికి వదిలింది? ఏంటి నోటికి వచ్చినట్టు వాగుతున్నావు? కోసి కారం పెడతాను, జాగ్రత్త. అద్దాలు తీరా. నీకు ఉద్యోగం లేకుండా చేస్తాను చూస్తావా? ఇలాంటివన్నీ నాకు బొచ్చుతో సమానం. అది పోతే మళ్ళీ పెరుగుద్ది. ఉద్యోగం పోతే అడుక్కు దొబ్బాలి. మొదటి రోజు నుంచే నాకు ఆ దిగులు అసలు లేదు. ఈ రోజు ఫీల్ అవుతానా? ఇది డ్రగ్ కేసు, ఎన్డీపీఎస్ యాక్ట్. ఛార్జ్ షీట్ లో ఈ పేరు కూడా ఆడి పేరుతో పాటు కలిపి రాసాను అనుకో, మొత్తం సంకనాకిపోతుంది. తప్ప రేయ్ రారా. రఘు అలా చూస్తావేంటి? వాళ్ళని లాక్కురా. స్టేషన్ కి పద. ఏ రఘు ఏంటి చేస్తున్నావు? దయచేసి అర్థం చేసుకోమని సీరియస్ గా మారింది. ఏ రఘు, లంచం తీసుకున్న చేతులతో వాడిని కస్టడీకి తీసుకురావడం కష్టంగా ఉందా? వస్తున్నాడు. రేయ్ రారా, మూసుకుని పద. రాకపోతే పొట్ట లోడ తీసి ఇక్కడి నుంచి లాక్కెళ్తాను. నోరు మూసుకుని వస్తావా లేదా మీడియాకి మొత్తం చూపిస్తావా? ఆలోచించుకో. చెయ్యి మీద పడిందంటే ఈ డ్రాగన్ పవర్ ఏంటో నీకు తర్వాత తెలుస్తుంది. మూసుకుని రారా. తానే వచ్చింది మరి చాముండి, నీడై వెంటాడు మరి దుష్టుల్ని. తానే వచ్చింది మరి చాముండి, నీడై వెంటాడు మరి దుష్టుల్ని. ప్రజ్వరిల్లు పాపాలు పారద్రోలు చాముండి, ప్రజ్వరిల్లు పాపాలు పారద్రోలు చాముండి. దయలేని ఆగ్రహము ఆమె రూపే, దయలేని ఆగ్రహము ఆమె రూపే. వదలబోదోరయ్య వదలబోధే. బ్రేకింగ్ న్యూస్. ఈ స్టేట్ లో ఇప్పుడు కలకలం రేగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ గిరిజ సడన్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. బెంగళూరులో చట్టవిరుద్ధంగా గంజాయిని రవాణా చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఎవరిని వదిలిపెట్టలేదు. ఈ కేసులో ప్రముఖ బిజినెస్ మ్యాన్ డ్రాగన్ ని, అలాగే ఆయన తమ్ముడైన శుంఠిని కూడా అరెస్ట్ చేశారు. సమాజ సేవ చేస్తున్నట్టు ముసుగు కప్పుకుని చట్ట విరుద్ధంగా గంజాయి వ్యాపారం చేస్తున్న డ్రాగన్ ఇంకా శుంఠికి జైలు శిక్ష విధించారు. 300కు పైగా బ్యాటర్స్ ని కూడా అరెస్ట్ చేశారు. 4 కోట్ల విలువన్న గంజాయిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు.
ఫోన్ అయ్యి ఆర్ఎక్స్ లో వస్తున్నాడు చూడు వాడేరా. వెయ్యండి రా, వెయ్యండి. ఎవడరాడు బెడ్షీట్లు అమ్ముకుంటూ మధ్యలో వెళ్ళి తరవండి రాండి. 5 నిమిషాలు ఆగన్నా, బెడ్షీట్ కూడా అమ్మేసి పోతాడు. ఈ రోజు ఈ కత్తి ఆ భీమాగాడి పొట్టలో ఖచ్చితంగా దిగుతుంది. బెడ్షీట్ బెడ్షీట్ బెడ్షీటే భయ్యా, బెడ్షీట్ కొనుక్కో భయ్యా. నాకొద్దు పోరా. భయ్యా బెడ్షీట్ కావాలా భయ్యా? లేదు వద్దన్నా. నీకేం కావాలన్నా? మినిమం కావాలి, మినిమం కావాలి. వేసేయండి రా. ఏంట్రా అది? స్పానర్ పట్టుకోవాల్సిన చేత్తో ఆయుధాలా? ఇవ్వమంటుంటే నడు స్టేషన్ కి. రేయ్ పదరా స్టేషన్ కి. వెళ్ళి బండేకో. రేయ్ వీడికి మెడికల్ టెస్ట్ చేసి మేడం కి కాల్ చేయి. వెళ్ళండి. ఇరానీ గ్యాంగ్ అన్నారు కదరా, తూ ఇలా దెబ్బలు తినడానికి సిగ్గేయట్లేదురా మీకంతా? భీమా వేస్తానని చెప్పి కోమలు వెళ్ళి పడుకున్నారు కదా, లోకల్ పిల్లలు తిప్పున్నా కూడా ఇప్పుడు పని అయిపోయింది కదా. ఎంత వల్లారా మిమ్మల్ని నమ్మినందుకు చెప్పుతూ పెట్టుకోవాలరా. నేను గ్యాంబ్లింగ్ చేస్తా, గంజాయి అమ్ముతా, ఇంకా డ్రగ్స్ సప్లై చేస్తా. నన్ను ఎవడు అడుగుతాడ్రా? ఇల్లీగల్ బిజినెస్ చేస్తా, అమ్మాయిలు తాచుతా. అది నా ఇష్టం. నేను నా అబ్బకు పుట్టాననుకుంటున్నారా? నేను ఇల్లీగల్ బిజినెస్ కి పుట్టినోండి. ఇన్నేళ్లుగా గంజాయి అమ్ముతున్నా. ఇప్పుడు సొంతంగా గంజాయి తోటనే పండిస్తా. ఎవడు అడ్డుకుంటాడో చూస్తా. వాడు ఎవరిని అమ్మా నాన్న అంటున్నాడో, ఎవరిని గురువుగా అనుకుంటున్నాడో అన్ని వేసేసిందే నేను. నువ్వు అందరిని చంపేస్తావా ఏంటి? నువ్వేమైనా పెద్ద హీరోనా? హీరో కాదు, యాక్షన్ హీరో. ఏ ఆ కాఫీలా ఇవ్వు. భీమా, నిన్ను అటాక్ చేసింది ఎవరు? ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరై ఉంటారని మీకే బాగా తెలుసు. తెలిసి కూడా మీరు నన్నే అడుగుతున్నారు. రే భీమా, భయపడకు. మేడం ఉన్నారు కదా, ధైర్యంగా చెప్పు. మేడం ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? చెప్పు. నువ్వు బయట వెయిట్ చేయి. మేడం అది ఇన్వెస్టిగేషన్ అయ్యాక పిలుస్తాను. ఓ 5 నిమిషాలు బయట ఉండు. అలాగే మేడం. అందరూ బయటికి వెళ్ళండి. నువ్వు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా లేదా? అయ్యో, ఎవరని తెలియనప్పుడు ఎలా మేడం కంప్లైంట్ ఇవ్వగలం? ఎఫ్ఐఆర్ వేస్తారు, ఒక 30 పేజీలకి చార్ట్ షీట్ రాస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పిఏ ఎవరైనా కాల్ చేస్తే ఆ చార్ట్ షీట్ ని చెత్తలోనే చూడగలం. ఆ యదవల్ని ఏం చేయాలో మాకు బాగా తెలుసులేండి మేడం. చెప్పొచ్చి కొడతాను పోరంబోకు. ఈ ఎక్స్ట్రాలన్నీ ఏరియాలో పెట్టుకో, నా దగ్గర కాదు. బయటికి పండే. కాస్త టైం ఎవరా? ఏంట్రా బలంగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు? ఇకపైన చేయబోతున్నాం ప్లానింగ్, కన్స్ట్రక్షన్. కాఫీ తాగడానికి వెళ్తున్నావు సార్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అవును సార్, అన్ని రెడీగా ఉన్నాయి. ఐదేంటికి సార్? హలో, అలాగా? ఒక్క నిమిషం ఉండు. ఎవర్రాది? ఎవరిని రావద్దని చెప్పు. ఏయ్, ఒక్కటిచ్చానట చూడు. ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి వాళ్ళతో సావాసం చెయ్యొద్దని? అసలు నా మాట వింటున్నావా నువ్వు? వచ్చేసారు సాయం చేద్దావా నవ్వు అంకతోని. దేశాన్ని ఉద్ధరించడానికి నువ్వు కష్టపడతావు, కానీ నీ మీదకెక్కి వాళ్ళు గొప్పలైపోతారు. చెప్పింది అర్థమవుతుందా? ఏంట్రా ఏవోవో విషయాలు చెవిన పడుతున్నాయి. ఎవడ్రా జేసీకి ఫోన్ చేసింది? మెసేజ్లన్నీ నా ఫోన్ కొస్తున్నాయి. ఎంత అవస్థ పడుతున్నాడో చూస్తున్నారుగా. కత్తి ఎత్తినవాడు కత్తితోనే చేస్తాడనే సామెత ఉంది. జీవితాంతం ఒక్కో రోజు లెక్క పెట్టుకుంటూ బతకాల్సి ఉంటుంది. బుద్ధిగా పనిచేసుకుంటూ బతకండి. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? ముందు ఇక్కడి నుంచి ఇంటికెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు? అది సరే, విషయం ఏంటి? ఇంత దూరం వచ్చా? నా తమ్ముడు కస్టడీలకు తీసుకున్నారు. కేసు వద్దనుకుంటే ఫేస్ వాల్యూని పెంచబ్బా. వాడు ఏ తప్పు చేయలేదు కదా సార్. మినిమం 6 ఏళ్లు జైలు. తల కిందలుగా నిలబడ్డా కూడా బెయిల్ దొరకదు. అది అర్థం చేసుకో. ఇలా చూడు, ఇప్పుడు మొత్తం నీ చేతిలోనే ఉంది. ఏం చేయాలి సార్? ఏం చేయాలని మమ్మల్ని అడిగితే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఉంటే సరిపోదు. చేతిలో డబ్బు ఉండాలి.
ఏంటి లెక్క పెడుతున్నావు? నీ ముష్టి మాకేం అవసరం లేదు. ఉన్నది మొత్తం ఇచ్చేళ్ళు. ఇవ్వు మొత్తం ఇచ్చే. సార్ మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. స్టేషన్కి వెళ్ళాక వీడి బెయిల్ మ్యాటర్ ఫినిష్ చేద్దాం. అలాగే చేద్దాం. నువ్వు ఇచ్చే డబ్బులు ఆవిడకే ఎక్కువ ఇవ్వాలి. మాకు మిగిలిందంతా టీ కాఫీ డబ్బులు మాత్రమే. సరే సార్, నేను చూసుకుంటాను. రండి. లోపలికి రావద్దు. లేదు సార్, లోపలికి రాను. దిగులు పడకో, స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోవచ్చు. 100% బెయిల్ కన్ఫర్మ్. మేడం ఫోన్ వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ లో ఎలాంటి డీటెయిల్స్ దొరకలేదంట. ఏయ్ నిన్ను లోపలికి రమ్మన్నానా? లేదు మేడం, ఫోన్ వచ్చింది అందుకే ఏయ్ ఇన్ఫార్మ్ ముందు బయటికెళ్ళు. నేను పిలవకుండా లోపలికి రాకూడదు. అలాగే మేడం. సార్ నువ్వేం భయపడకో, అంతా నేను చూసుకుంటాలే. ఉంటాను మరి. అదిగో అరెరెరెరెరె. అవును, ఇంతకి నువ్వేంటి ఇక్కడ? స్కాన్ చేయించుకుందామని వచ్చానండి. ఏంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేసి పాప హార్ట్ బీట్ అంతా బాగుందో చెక్ చేసుకో. ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కాశ్మీర్ ఆపిల్ అని కొనుక్కెళ్ళు, సరేనా? సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మటన్ తీసుకొస్తాలే. ఫ్రెష్ గా చూసి తీసుకురండి. ఖచ్చితంగా బొంగోర కోసం తీసుకొస్తాను. జీతం వచ్చిందా? నీకెందుకు అవన్నీ? చెప్పింది మాత్రం చేశారేనా? ఇదిగో బంగారం, బండ్లో వెళ్ళి కూర్చో. వీళ్ళని అపోలో హాస్పిటల్లో దింపెట్టు. సరే సార్. అవును, నువ్వెందుకు యూనిఫామ్ వేసుకోలేదు? మర్చిపోయాను సార్. ఎవరైనా పట్టుకుంటే నా పేరు చెప్పు. వెళ్ళు, జాగ్రత్త. ఆ రోజే ఆ గిరిజా మేడం మంచిది కాదని చెప్పానుగా. నిన్ను అటాక్ చేసింది ఎవరో తెలుసు కూడా నీ దగ్గరే కంప్లైంట్ తీసుకోవడానికి వచ్చింది. మొత్తం పోలీసులందరూ ఇంతేరా. ఏంట్రా అన్నయ్య ఈరోజు చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. రై, ఆ పిల్లలు గంజా తీసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటారు, మధ్యలో నీకెందుకురా? అన్నయ్య పిచ్చోడ్లా మాట్లాడుకో. ఈ కాలం కుర్రాళ్ళందరూ అగ్గిపుల్ల లాంటోళ్ళు. ఒక్కడు వెలిగితే చాలు కూడా ఉన్న అందరూ వెలిగిపోతారు. అన్నయ్య రేపొద్దున్న నీ ఇద్దరు కూతుళ్ళు కూడా అలాగే ఉండబోతున్నారు. అదంతా తర్వాత చూసుకుందాం. నువ్వెందుకురా అందులో తల దూరుస్తావు? మూసుకొని ఇంటికి బయలుదేరతావు. వచ్చే కొప్పటికి ఒక్కటి ఇవ్వాలనిపిస్తుంది. మాట్లాడకుండా వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. నీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేవు గానీ నాకు బుద్ధి చెప్పడానికి వచ్చావా? పోరా పోరా, చెప్పావుగా. అవునరా, నా ఫ్యామిలీని చూసుకోవడం నాకు తెలీదు. పోరా పోరా. నా పెళ్ళం సరిగ్గా లేదు. నాకు వేరే ఎవరున్నారా? నా పిల్లలు నువ్వే. నువ్వు ప్రాణాలతో ఉండడమే నాకు కావాలరా. చెప్పొచ్చాడు. రేయ్, ఇంకోసారి మా అన్నయ్యని ఎవడైనా తాగడానికి పిలిచాడో చస్తారు నా కొడకల్లారా. రేయ్, ఇంకెప్పుడు నువ్వు వాడితో చేరొద్దు, అర్థమైందా? రౌండ్ ఇక్కడికి తీసుకొస్తున్నావు. ఏమైంది? ఎందుకు అన్నయ్య ఏడుస్తున్నారు? ఏమైంది? ఏమైందిరా? ఏదో అయింది. నీ ప్రాబ్లం ఏంటి? ముందు నువ్వు కూర్చో, కూర్చో. మధ్యలో నీకెందుకే? ఇంట్లో ఏమైందో తెలుసా? ఇదిగో వాడి బెయిల్కి నువ్వెందుకయ్యా డబ్బులు ఇచ్చావు? నేను డబ్బు ఇవ్వలేదంటే నా తమ్ముడు జైలుకు పోయి ఉండేవాడు. ఇదిగో ముందు తీసుకో. వెళ్ళ ఆయనకివ్వు. ముందు పో. వచ్చాడా? రాని తాగుబోతు నా కొడక. ఈ రోజు నిన్ను వదలవయ్యా, వదలవయ్యా. బాబాయ్ వచ్చేసాడు. బాబాయ్. నీకు దండం పెడతాను, నోరు మూసుకుని ఉండవే. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు సంతోషమేనా? అడి ధర్మానికి ఇచ్చాడా? నువ్వు సంపాదించిందయ్యా. రే అరవకండ్రా. ఏంది ఇప్పుడు మీకు కిసా కావాలి అంతేగా? రండ్రా, ఎలా ఉన్నారా గంజా కొట్టి నా కొడకల్లారా? రండి. ఏంట్రా అందరూ ఒకేసారి బయలుదేరి వచ్చారు? ఇప్పుడే మీకు టైం దొరికిందా? నన్ను చూడ్డానికి వచ్చారా? బాధపడకండి, అందరినీ బుల్లెట్ ట్రైన్ లో పంపుతాను. సౌండ్ ఉండదు, పొగ కూడా ఉండదు. ఏయ్ పోరంబోకులారా, రిషీలు, తెలివితేటలు, రచయితలు, మంచిగా చదివేవాళ్ళు ఎందుకోసం గంజా కొడుతున్నారు? వాళ్ళందరూ మెడిటేట్ చేయడం కోసం, ఇలా తప్పు పనులు చేయడం కోసం కాదు. వాళ్ళందరూ సాధిస్తున్నారు, ఇలా గొడవ పడట్లేదు. అలాగే కూర్చోండి. నా గురించి ఎవరో డిపార్ట్మెంట్ లో ఇన్ఫార్మ్ చేశారు. 2 చీతా, 4 వయసాల, సైరన్తో 2 బొలేరో ఒకేసారి వచ్చి ఇల్లు మొత్తం రైడ్ చేశారు. బాత్రూమ్ టైల్స్ ని కూడా వదిలిపెట్టలేదు. మొత్తం పగల కొట్టి అంతా చెక్ చేశారు. ఏం దొరికిందో చెప్పు. ఏం దొరికింది గురు? నా బొచ్చు కూడా దొరకలేదురా. ఏ అంగడి మూసిన తర్వాత కూడా మెడికల్ షాప్ మాత్రం తెరుస్తుంటుంది. చిన్నపిల్లలకి జాన్సన్ సోపు,
అమ్మాయిలకి శానిటరీ ప్యాడ్స్, ముసల్నా కొడుకులకి బీపీ షుగర్ టాబ్లెట్స్ అక్కడేగా దొరుకుతుంది. మనకు కావాల్సింది కూడా అక్కడే దొరుకుతుంది. ఏ మావా, అందరికో షాట్ ఇవ్వు. మొత్తు కాసిపడి నీ దగ్గరకు వస్తే నువ్విచ్చిన ఇంజెక్షన్ తీసుకుని అందరూ కళ్ళు తిరిగి పడిపోయారేంటి గురు? రేయ్, మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? మత్తు కావాలనేగా నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఇంజెక్షన్లే వద్దు గురు, గంజాయి ఉంటే చాలు. దాన్ని కొట్టి చేస్తారంటే నేను మాత్రం ఏం చేయగలను? వెళ్ళి డబ్బు రెడీ చేయండి, వెళ్ళండి, నేను తీసుకొస్తాను. యువర్ ఫ్రెండ్ బెంగళూరు డ్రగ్ డీలర్ ఎమ్మెల్యే సన్ పార్టీ. అన్నా నువ్వు ఒకడు ఊరికి ఉండనా? రే నల్లడా, విచ్ లాంగ్వేజ్ యు స్పీక్? హీబూ. హీబూ. వి ఆర్ యువర్ ఫ్రెండ్స్, సప్లయర్స్. వి షో యు ఇన్ వీడియో కాల్. లిసన్ లిసన్, వి ఆర్ ఫ్రెండ్స్. కూల్. గో గో. ఫోన్ ఎమ్మెల్యే కొడుక్కి. ఎలా ఉన్నారు డ్రాగన్? వాళ్ళెవరో డ్రగ్స్ సప్లై చేస్తూ పోలీసులకు చిక్కుకున్నారని చెప్పావు కదా, వాళ్ళు వీళ్ళనేమో చెప్పు. చూడండి, చూపించరా. Your friend. 5 sur 5 frères. Roger date, on va faire comme prévu, t'inquiète pas. T'inquiète surtout pas pour ça, on est là pour ça. Tu vas s'y passer nickel. We'll cook. Let's start the kitchen. సరైన గంజా కొడికి విచిత్రమైన కేసులను తిరుక్కున్నాడు, కానీ ఏ కేసుకి విట్నెస్ అనేది లేదు. ఇంకెవరన్నా వాడిని బుక్ చేసే ముందు మనం బుక్ చేసేద్దామన్నా. వాడు కన్ఫర్మ్ అయ్యింది. అలాగా? నీ గెలుపు కూడా కన్ఫర్మ్ అయ్యింది. సంతోషంగా ఉండు. అన్నయ్య ఉన్నారు, ఆయనకి ఫోన్ ఇస్తాను, మాట్లాడు. ఏంటి మంజు, హ్యాపీయే కదా? హ్యాపీ అన్న. అన్ని ఏర్పాట్లు చేసేసాను, నువ్వు బయటికి రా. దాని పని అప్పుడు చెప్తాను. నాకు 50 గ్రాముల పొట్ల ఇవ్వు. మీ అందరికి 30 గ్రాముల పొట్లమే ఎక్కువ, అంతే. ఏంటి ఇంత రేటుకి 30 గ్రాములేనా? నీకోసమే కదా అంత దూరం వెళ్ళి తీసుకొస్తున్నా. అందుకే ఇలా కొట్టేస్తావా? ఎవరు అనుకుని చేసుకున్నావు? భీమా, అలా చూడు. భీమా, నేను వస్తాను రా. మాట్లాడుకో, ఒక్క నిమిషం ఇక్కడ ఉండు. దేనికిరా కొట్టుకుంటున్నారు? దీని అంతటి నువ్వే కారణం. నీ వల్ల ఏరియాలో సరిగ్గా దొరకట్లేదు. మా అమ్మ నాన్న కష్టపడి చేర్చిన డబ్బుల్ని దొంగిలించుకుని పోయాడన్నా. వీడు నా చెంప మీద కొట్టి వెళ్ళిపోయాడు సార్. వీడిని వదలకండి సార్. అవునా? నేను ఎలాగ ఇంటికి వస్తాగా? ఇంటికి వచ్చాక నీ సంగతి చెప్తా. నాకు మాట్లాడుతున్నావు. తల్లిదండ్రులు సరిగా చూసుకోవడం చేత కాదు గాని. దీని అంతటికి ఇదే కారణం. ఇక్కడ ఉన్న ఒక్కడిని నమ్మలేం, అందరూ ఏమారుస్తారు. నీ ఆటలు నా దగ్గర మీరెక్కడున్నా త్వరగా రండి, మేము వెయిట్ చేస్తున్నాం. భీమా, కాస్త ఊరికి ఉండవు. ఇలా చూడండి, 2 నెలలు రీహాబ్ లో ఉండనివ్వండి, నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఏంటి, సరేనా? మన ఊర్లో ఉన్న భీమా కుర్రాలు ఇంకా రాలేదేంటో అనుకున్నా, వచ్చేసారుగా. నువ్వు మన సోషల్ వర్కరు కాబట్టి వీళ్ళందరినీ నేను అడ్మిట్ చేసుకున్నాను. వచ్చాం, అడ్మిట్ చేసుకున్నావని ఆ విషయం మర్చిపోవద్దు. నీ పేరేంటి? నా పేరు భీమా సార్. 100 మంది కౌరవుల్ని ఒక్కడు ఒంటరిగా ఎదుర్కొన్నాడు, కానీ నువ్వు మీ వాళ్ళనే చూసుకోలేకపోయావు. రీహాబ్ అదొక నరకం. యముడు ఉండే నరకం కాదు, కలియుగ నరకం. ఈ నరకంలో కొంచెం కొంచెంగా పిచ్చి పడుతుంది. వాళ్ళకు అలాగేనా జరిగింది? రే భీమా, నువ్వు తాగడం తప్పు కాదు కానీ నేను గంజా కొట్టడం తప్ప. కానీ మేం చేసేది మాత్రం తప్ప. The Ministry of Law and Justice, the Mental Health Care Act ప్రకారం ఏ పేషెంట్ నైనా మనం కొట్టకూడదు. అతను మూర్ఖత్వంతో ప్రవర్తించినా మనం
అతన్ని కొట్టకూడదు. ఓకే, మీ కర్రలన్నీ ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. రీహాబ్ పంపించాడా? ఎంతమందిని? 10 మందినా? బయటికి వచ్చానంటే ఊరిని తగలబెట్టేస్తాను రా. రేయ్, బయటికి వచ్చాక ప్రతి వాడి చేతిలో గంజా ఉండాల్సిందే. దానికి తగ్గట్టుగా ప్రతి మూల తీసుకెళ్లి అమ్ముతారా? రేయ్, వాడు పంపించింది 10 మందినే, కానీ 100 మంది మన దగ్గర ఉన్నారా? బయటికి వచ్చానంటే ఏసేస్తానాన్ని. మీ ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు బయటికి వెళ్ళలేరు, అర్థం చేసుకోండి. మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నేను 4 ముహూర్తాలు పెట్టుకొని వచ్చాను. ఏ రోజు నీకు కుదురుతుందో చెప్పు. ఒక అమ్మాయిని చూసాం. వాడు ఆల్రెడీ ఒక సేట్ అమ్మాయిని. ఏంటి? ఏం లేదమ్మా, ఇప్పుడు ఇది అంత ముఖ్యమా? ఇంతకన్నా ముఖ్యమైనది ఇంకేమైనా ఉందా? దేశాన్ని వదిలేస్తానని చెప్పి మీ నాన్న పైకెళ్ళి చేరుకున్నాడు. నువ్వేమో ఈ ఏరియా పిల్లలందరినీ మార్చేస్తానని ఊరికి తిరుగుతున్నావు. చూడు చూడు, తలెత్తిన మొహం చూడు. ఆ పిల్లలందరికీ ట్రీట్మెంట్ దొరికినట్టే కదా. ఆ మంజు, దాంతో పాటు ఉన్నవాళ్ళు ఇప్పుడు అందరూ జైల్లోనే కదా ఉన్నారు. ఇక ఏట్రా మిగిలింది? నీకంటూ ఒక కుటుంబం ఉండాలిరా. ఏయ్, కోడలుగా ఇల్లు దిద్దుకోవడానికి తొందరగా వచ్చే. ఈ టికెట్ విషయం పెద్ద మ్యాటర్ ఏం కాదన్నా. ఈ ఎలక్షన్ ముగిసాక బీమా గండేసేయాలి, అది మ్యాటర్. ఎప్పుడు చంపబోతున్నావో చెప్పు. నాకు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేసే తీరాలి. నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు దేనికి కంగారు పడకు. నువ్వు దేనికి కంగారు పడకు. ఏమండి, చాలా లేట్ అయిపోయిందండి. ఎంత తాగుతారు? లేచి రండి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసాం కదా, అక్కడ మల్లాని కూడా చెక్ చేశాను. ఆయనది మ్యాచ్ అయ్యింది. కాలేజ్ కురాడు దొరకకపోయింటే మల్లానే చంపేవాడిని. ఎవరి మేకైతే ఏంటి, బలి ఇవ్వాలంటే ఇవ్వాలి, అంతే. జాలే జాలే, అందరే జాలే. ముగిసాక బీమా గండేసేయాలి, అది మ్యాటర్. నాకు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేసే తీరాలి. అక్కా, ఆ మంజుని మన భీముడు చంపటానికి వెళ్తున్నాడక్కా. సార్, టీనేజర్స్ డ్రగ్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీని గురించి మీరేమంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమే కారణం. పోలీసులే కారణమని ఎలా అంటున్నారు? పవర్ ఉంది కదా, అది ఎవరి దగ్గర ఉన్నా కూడా వాళ్ళందరూ దీనికి కారణం. కంప్లైంట్ ఇవ్వండి సార్. వాళ్లే వస్తారు, వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. సార్ 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 సార్, ఇలాగే కొనసాగితే యంగ్స్టర్స్ ఫ్యూచర్ ఏమవుతుంది సార్? సార్ సార్, భీమా, ఎందుకురా నా మాట వినరు? ఎన్నిసార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. ఎంత పనిచేశారా మీరు? బుద్ధుందా మీకు? అస్సలు బాగుపడరు. ఏంటి ఏంటి ఏంట్రా చూస్తున్నావు? ఇప్పుడు అమ్మకి ఏమైనా అయిందంటే నేను చంపేస్తాను. ఏంట్రా మాట్లాడు? జవాబు చెప్పరా. తను విషం తాగిందిరా. ఇప్పుడు ఏదైనా అయిందంటే ఏం చేస్తావురా? చెడిపోవాలనుకున్నవాడు ఎక్కడున్నా చెడిపోతాడు. నువ్వు వాడిని చంపేసి జైల్లో పోయి కూర్చుంటే నేనెందుకురా ఇంకా ప్రాణాలతో ఉండడం చెప్పు? అందుకే పైకి పోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నా తలరాత ఇంకా ప్రాణాలతో ఉన్నాను. ఆ చావు కూడా నన్ను రానివ్వట్లేదు. ఈ భూమికి ఇంకా నేను భారంగా ఎందుకు ఉండాలని, ఇంకా నేను ఎన్నెన్ని దారుణాలు చూడాలని. నువ్వు మాట్లాడకరా. నీ కళ్ళ ముందే నేను చచ్చిపోతాను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేమైనా చేసుకోరా. నడవరా రేయ్. ఎవరు ఉండక్కర్లేదు, పదండి రా, పదండి. డైరెక్ట్ గా కలిస్తే నాతో ఏదో విషయం చెప్పాలన్నారు కదా, ఏంటది? ఆ
అదేంటో గాని వీళ్ళకి ఒక పేరుంది కదా, పెద్దింటి పిల్లలు, డబ్బున్న పిల్లలు, విఐపి పిల్లలు, సెలబ్రిటీ పిల్లలు. వీళ్ళు ఏ డ్రగ్ తీసుకున్నారో వాళ్ళని మీరు అడిగారా? బ్రౌన్ షుగర్, ఎల్ఎస్డి, ఎండిఎంఏ, ఎక్స్టసీ, కోకెయిన్. వీళ్ళ అమ్మా నాన్న దగ్గర వీళ్ళు చనిపోయారని అలా అని ఫోన్ చేస్తే మేము అసలు చూడ్డానికి రామని చెప్పారు. ఈ డ్రగ్స్ ను డిస్ట్రిబ్యూట్ చేసింది కొంతమంది నైజీరియన్స్. ఇలా చూడండి, వీళ్ళంతా హై క్లాస్ ఫ్యామిలీస్. వీళ్ళందరికీ ఏ క్లాస్ గంజాయి దొరుకుతుంది. దాని పేరు కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. పర్పుల్, మ్యాంగో, శీలావతి, హైడ్రో. సార్ వీళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. బాగా డబ్బున్న పిల్లలకి ఇచ్చిన తర్వాత బ్యాలెన్స్ స్టాక్ ఉంటుంది కదా, ఆ గంజా, దానికి టెంపర్ ఉండదు. ఆ గంజాయిని ఈ పోరంబోకు వెధవులున్నారు కదా, ర్యాట్ పాయిజన్, పెయిన్ కిల్లర్స్, అందులో మిక్స్ చేస్తారు. ఎందుకు? ఇమ్మీడియట్ గా మత్తు ఎక్కడానికి. అది 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 దాని పేరేంటి? మెడిసిన్ డంప్. ఈ డ్రగ్ కు సంబంధించిన మీ డిపార్ట్మెంట్ లో ఉన్న కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కి కంప్లైంట్ ఇస్తాం. ఏ ప్రూఫ్ తో మీరు కంప్లైంట్ ఫైల్ చేయబోతున్నారు? ప్రూఫ్ సుమన్ తన చావుకి కారణం 10 మిల్లీగ్రామ్ టైడల్ అనే మాత్ర. క్యాన్సర్ పేషెంట్ కి పెయిన్ కిల్లర్ గా ఇచ్చే మాత్ర అది. మన ఊళ్ళో పెరుగుతున్న నెంబర్ 1 కొత్త బిజినెస్. దాని కెమికల్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా సార్? అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క ఇలా ఎవ్వరూ తెలీదు సార్. పోలీసులు మాత్రం తెలుస్తారా? ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు దాన్ని ఇవ్వరు. అందుచేతే ఆ కుర్రాడు ప్రాణాలు పోయాయి. ఆ చావుకి కారణమైన మెడికల్ షాప్ ని ఇమీడియట్ గా మూసేయండి. వాడి లైసెన్స్ క్యాన్సిల్ చేయండి. అలా చెయ్యలేకపోతే ఇండైరెక్ట్ గా బయో వారికి మీరే పర్మిషన్ ఇచ్చిన వారు అవుతారు. మమ్మల్ని నమ్ముకున్న మా అమ్మ నాన్నకి మేము చాలా పెద్ద ద్రోహం చేశాం. ఈ ప్రపంచంలో ఉన్న ఎటువంటి యంగ్స్టర్స్ కి ఇలాంటి సమస్య రాకూడదు సార్. సార్ ఒకే ఒక నిమిషం నా ఫోన్ ఇస్తారా ప్లీజ్? ఎలా ఉన్నారా గంజా కొట్టి నా కొడకల్లారా? రండి. సరే ఒకేసారి బయలుదేరి వచ్చారు. బాధపడకండి, అందరినీ బుల్లెట్ ట్రైన్ లో పంపుతాం. సౌండ్ ఉండదు, పొగ కూడా ఉండదు. ఇది అంతలా వ్యాపించక ముందే ప్రారంభంలోనే దీనికి ఒక ముగింపు ఇవ్వాలి సార్. ఈ పాన్ షాప్ లో కిళ్ళీలు కడుతూ ఉంటారు కదా, అలా కాదు సార్. మటన్ షాప్ లో ఖైమా కొడుతూ ఉంటాడు కదా సార్, అలా ఖైమా కింద కొట్టేయాలి సార్, కొట్టేయాలి సార్. ఏయ్, తప్పు చేసామన్న బాధ నీలో కాస్తైనా లేదు కదా? లేదు. ఏ? నేను ప్రజలతో బతికేవాడు కాదు, శవాలతో బ్రతికేవాడు. నీకసలు భయం అనేది ఉండదా? నన్ను చంపేస్తారని తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకు భయపడాలి? సరే, ఎప్పుడు నన్ను వేసేస్తారో చెప్పండి, దానికి ముందు ఒక షాట్ ఎత్తుకుంటా. బాగుపడాలి, మంచిగా బతకాలనే ఆశ లేదే? నాకు ఛాన్స్ ఇస్తావా? ఏంటో చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేనంటే నీకు అంత ఇష్టమారా? నా ప్రాణం నీదే, నీకోసం ఏవైనా చేస్తాను. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, డ్రాగన్ మంజు, ఎమ్మెల్యే గారు. ఇన్స్పెక్టర్ ఇట్రా. ఇదే నా పవరు. ఇది ప్రజలు మీకేసిన ముష్టి సార్, కానీ నా పవర్ సంపాదించుకున్నది. నీది 5 ఏళ్లంటే నాది 35 ఏళ్లు, అంతే సార్ తేడా. అంత మందిని చూసుంటాం మేము. బెయిల్లోనే బయటికి వచ్చావు బాబు, కేసు ఇంకా అవ్వలేదు. ఎక్కువ మాట్లాడమనుకో బకెట్లో ఉచ్చిపోయిస్తాం, జాగ్రత్త. కరెక్టేనా సార్? మీరు రండి సార్. ఏం చేస్తున్నారు? సైలెంట్ ఉంటా, తగ్గుతుంది. వీడు చూడ్డానికి ఎలా ఉంటాడు, కానీ మనసు వెన్నలాంటిది. ఏంటలా చూస్తున్నారు? తప్పండి, కొట్టండి, కొట్టండి. సార్, అమౌంట్ ఆల్రెడీ కట్టేశారు సార్. ఎవరు కట్టారు? అశ్విని అనే అమ్మాయి కట్టారు. నిన్నెవరు డబ్బులు కట్టమంది? ఏం కట్టకూడదా? అది కాదు, అంత డబ్బు నువ్వెందుకమ్మా కట్టడం? ఎందుకు? నేను మీ కుటుంబం కాదా? డబ్బు కట్టమని నేను నీకు చెప్పానా? ఎలా ఏర్పాటు చేసావు? సేటు దగ్గరికి వెళ్లి చైన్ తాకట్టు పెట్టి అయ్యో. డబ్బు ఏర్పాటు చేసిందన్నా.
ఎందుకమ్మా చైన్ తాకట్టు పెట్టావు? ఏంటన్నా అనయ్య నువ్వు ఈ డబ్బు ఇవ్వద్దు. తీసుకుని వెంటనే వెళ్ళి చైన్ వినిపించి అన్నా, తీసుకురా. వెళ్ళు వద్దన్నా. వెళ్ళు. సేటు ఇదిగో చీటి. డబ్బు పే చేస్తున్నాను. అశ్విని చైన్ ఇచ్చేయండి. ఇందులో 30,000 ఉన్నాయి. అరే భగవాన్ ఐషు ఐషు కొట్టానంటేనా? ఎందుకంత పని చేసావు? ఏంటి ప్రాబ్లం నీకు? చచ్చేంత ప్రాబ్లం ఏమొచ్చింది? నేను కాలేజ్ చదువుతూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ తో కలిసి గంజా కొట్టాను. బట్ ఫైనలీ సింథటిక్ డ్రగ్స్ కూడా నేను తీసుకోవడం మొదలు పెట్టాను. నేను రెగ్యులర్ గా వెళ్లే ఏంజల్ పబ్ కి ఎమ్మెల్యే కొడుకు సూర్య కూడా వస్తాడు. వాడి మీద నాకు పెద్ద క్రష్. మెల్లమెల్లగా అదే లవ్ గా మారింది. నేను చెప్పినట్టు చేస్తే వాడు నిన్ను చూసేలా చేస్తాను. వాడి కోసం నేను ఏమైనా చేస్తాను. అసలు టోర్నమెంట్ ఆడిన ఒక అమ్మాయి ఉంది, జంగ్లీ. నేను తన చేత ఆడిస్తాను. వాడిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నాను. సెబాస్టిన్ చెప్పినట్టు సూర్య కోసం డ్రగ్స్ అమ్మి పెట్టాను. ఆ తర్వాతే ఆ సెబాస్టిన్ నాతో డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నాడన్న విషయం నాకు తెలిసింది. చివరిగా నేను సెబాస్టిన్ ని చూసి ఒక్క ప్రశ్న అడిగాను. నువ్వు చెప్పినట్టు ఎప్పుడు వాడు నాతో ఐ లవ్ యు చెప్తాడు? ఏ రోజైతే నువ్వు వచ్చి నా పక్కన పడుకుంటావు నెక్స్ట్ డే వాడి చేత చెప్పిస్తాను. బట్ రిపీటెడ్ గా నాకు కాల్స్ చేస్తూనే ఉన్నాడు. హలో, ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నాతో పడుకోవాలి లేదా 50 లక్షలు రెడీ చేసుకోవాలి. అలాగే నీ ఫోన్ నంబర్ నాకు ఇచ్చేసేయ్. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఎందుకంటే ఇక ఆ నంబర్ కి ఫోన్ చేసేది పెడ్లర్స్ అయి ఉంటారు లేదా పోలీసులు అయి ఉంటారు. రేపు నేను చెప్పే స్పాట్ కి డబ్బులు తీసుకొచ్చి బీమాతో చెప్పి ఎలాగైనా సేటు బీమా 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 అంటూ ఎందుకయ్యా చేస్తావు? చెడు విషయాలకు మాత్రమే బీమా అవసరం, మంచి విషయాలకు అవసరం లేదే. పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వయ్యా. రారా నువ్వు. సార్ మీ కాళ్ళకు మొక్కుతాను సార్. ఏంట్రా ఇది? లేమంటుండే. అరే, ఏంటమ్మా? కాళ్ళు పట్టుకోమ్మా. ముందు లేమ్మా. నా కూతురికి ఇంకా పెళ్లి కూడా కాలేదన్నయ్యా. ఓహో, జంగ్లీ మనుషులు వేసుకొస్తుంది. ఉండు, ఏంటో వెళ్ళి కనుక్కొని వస్తా. భీమాకు తెలిసినమ్మాయిరా. ఏంటి ఐటమ్ ఇది? అన్నయ్య తమ్ముడు అందరిని వేసుకొచ్చావా ఏంటి? ఇది మా అమ్మాయి. మూసుకోరా. అమ్మాయిల ముందు పోసులు దొబ్బడానికి మగాళ్ళ మాట్లాడుతున్నావా? మీరు అడిగిన డబ్బు ఇందులో ఉంది. తనను వదిలేండి సార్. తనకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. దయచేసి తను వదిలేయండి సార్. అసలు నా ఇంట్రెస్ట్ అంతా ఈ అమ్మాయి మీదే సార్. ఎవరు పుస్తకం వదిలేవా? ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయేస్తాడు? నా కొడుకుని చంపకుండా వదిలిపెట్టను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? పోసులు దొబ్బుతున్నాడు. నా కొడుకు నరికి పారేస్తాను. అన్నా అన్నా, అయ్యో ఆ నీడ్స్కెళ్ళండి రా. ఎలక్షన్ అది ఇదని 100 పన్నున్నాయి కదా ఈ టైంలో ఏంట్రా? అన్న అడిగితే నేను ఏం సమాధానం చెప్తా? ఇప్పుడు నేను వీడిని వదిలేస్తే నా పరువు పోతుందిరా. ఆ ఏరియాకి వచ్చి చెయ్యేసారు కదరా. Allahu Akbar, Allahu Akbar. Ashhadu an la ilaha illallah. Ashhadu anna Muhammadar Rasul. భీమా, నన్ను క్షమించు బాబు. నా కూతుర్ని కాపాడడం మూలన ఇలా జరిగింది. భీమా, మధ్యాహ్నం నుంచి వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటాయి. ఎమ్మెల్యే కొడుకు గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు. ఆ చోటు ఎక్కడుందో నాకు తెలుసు అన్నయ్య. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదలదు భీమా. నేనున్నాను. కా
ఆయ్ అమ్మ 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 హే అమ్మాయి 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 ఆయ్ అమ్మ 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 కాలరుద్రుడురా భీమా కన్నెర్ర చేసిన శ్యామ కాలరుద్రుడురా భీమా కన్నెర్ర చేసిన శ్యామ పాపాలు కంచె దాటిన వేళ యముడు తానే భీమా. నగరంలో జంట హత్యలు. హత్య చేయబడింది వినోబా నగర్కి చెందిన గోపాల్ అల్లు. హంతకులుగా అనుమానిస్తుంది ఏం చేస్తున్నారా? ఏంట్రా అక్కడ తిరునారా? ఏంట్రా? ఏం చేస్తున్నారా? మర్యాదగా చెప్పేది వినండి. చెప్పేస్తా, నేను మొత్తం చెప్పేస్తా. నన్ను వదిలే. నేను వాళ్ళని రామ్ నగర్కి పంపాను. అక్కడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడికే రమ్మన్నారు. అంతా రెడీగా ఉందిరా. రే అక్కడ అంతా రెడీగా ఉందా? తీసుకో. అందరికి నేనే గంజా సప్లై చేశాను. ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి ఎంజాయ్ చేశాను. అక్క మన పిల్లలు బయటకు వచ్చేసారక్క. భయ్యా ఎక్కడా? మామా అది ఈనా కొడుకేరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆ ఎమ్మెల్యే కొడుకుని చంపింది మేమే. ఆ నా కొడుకు వల్లే మా జీవితాలు నాశనం అయిపోయాయి. మా భీమా అన్నకి జరిగిన హత్యకి అసలు సంబంధమే లేదు. మేమందరూ లొంగిపోతాం.
ఒక ఎమ్మెల్యే కొడుకుకి ఈ పరిస్థితి అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? భీమా అయినా సరే, బలరాం అయినా సరే, ఈ మర్డర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్కౌంటర్ లో లేపేయండి, నేను చూసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ తప్పుకోండి, దారొదలండి, తప్పుకోండి. భీమా, నేను నీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. మర్యాదగా వచ్చి సరెండర్ అవ్వు. తప్పుకోండి. నా ఆస్తి మొత్తం నాశనమైనా పర్వాలేదు, నాకు ఆ భీమా చావాలి. హే అమ్మాయి ఆయే అమ్మ 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 గురిలో మునగాడు బరిలో ఎన్కౌంటర్ లేపేమని చెప్పాను. ఈ వదిలే డ్రాగన్ కిల్ చేస్తోంది, అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండు. గుర్రాల విషయాలకు సంబంధించి ఆవిడతో మా అన్న ఉన్నాడు ధైర్యంతో నేను ఎక్కువ చేసేసాను. నన్ను వదిలే భీమా. అయ్యో అయ్యో కాదు, వస్తున్నా. భీమా, నా తమ్ముడికి ఏమన్నా అయిందంటే నా గురించి తెలుసు కదా. నేను చేస్తాను చూడు. హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. మేడం, నా తమ్ముడు మేడం. లేరా, అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఈడు బతికితే ఇన్ఫార్మ్ చేస్తానులే, చేస్తే పోస్ట్ మార్టం చేసి బాడీ ఇస్తాను, తీసుకెళ్ళు. అంతేకాని తమ్ముడికి ఇంబడట్టు వచ్చి చంపేస్తాను. బేబీ అమ్మ, భీమా కాళికా గుడి దగ్గరే ఉన్నాడు. కాలరుద్రుడు రా భీమా కన్నెర చేసిన శ్యామ. కాలరుద్రుడు రా భీమా కన్నెర చేసిన శ్యామ. దారొదలండి, తప్పుకోండి. మర్యాదగా గన్న కిందకి దించో. భీమా, ఇప్పుడు వెంటనే నువ్వు ఆ నలుగురిని చంపలేదే అనుకో, మన ఊర్లో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ప్రాణాలు పోతాయి. తప్పు చేస్తున్నావు బేబమ్మా. ఆ దేవుడొచ్చి ఆపినా నువ్వు ఆగకు. తల్లిని మించిన దైవమే లేదంటారు. నేనే చెప్తున్నాను రా, ఎల్లి చంపరా, ఎల్లి చంపరా. హే అమ్మాయి ఆయే అమ్మ 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 హే అమ్మాయి
అమ్మ కాలరుద్రుడు రా భీమా కన్నెర్ర చేసిన శ్యామ రావయా భీమా
భీమా శంభో స్వయంభో శంభో స్వయంభో శంభో శివ శంభో శంభో శివ శంభో రేనా 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 ఆ సార్, ఈ ఒక్క రాత్రిలో 4 హత్యలు చేసి అతను మీకు దొరికిపోయాడు. మీరిప్పుడు అతన్ని మీ కస్టడీలోకి తీసుకున్నారు. అతనికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది సార్? వీడి సంగతి వదలండి, ఇంకోటి రిలీజ్ అవుతున్నాడు. వాడిని తలుచుకుంటేనే రాత్రి అంతా నాకు నిద్ర పడట్లేదు. ఎవరు సార్ అతను? పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ రోజు జరిగిన హత్య కన్నా చాలా దారుణమైన హత్య చేసిన ఒక హంతకుడు ఈ రోజు జైలు నుండి రిలీజ్ అవుతున్నాడు. క్రోధం 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 గురుడు చల్లక వచ్చినాడు చూసుకోరా. ధ్వంసం 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 తప్పు చేసి తోలకింక సామి చూపులే నరక వీసా 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 ఆడతాడురా రుద్ర తాండవం అద్దు పోకరా అతడి కేశనం ఇంచు ఇంచులో ఆగి ఉన్నది శత్రుమూకని మట్టు పెద్దది.